ఆధిక్యత కనపరుస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కందులు దుర్గేష్ కూడా స్వల్ప మెజారిటీతో నిడదవోలులో కూడా ప్రధానంగా కనపడుతున్నారు. రాజోల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. మొత్తం అన్ని నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రామచంద్రపురంలోని అనపర్తిలో వైసీపీ మొదట్లో కనిపించినప్పటికీ, అలాగే రామచంద్రపురంలో కూడా టీడీపీ అభ్యర్థి అక్కడ కూడా ప్రధానంగా అక్కడ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 మెజార్టీ పైన ఉన్నది. అలాగే అనపర్తిలో ఏదైతే బీజేపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి రూరల్ లో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఓడిపోయారు. ఆయన రామచంద్రపురంలో గతంలో గెలిచారు. ఆయన స్థాన మార్పుల్లో రాజమండ్రి రూరల్ కు పంపించారు. సో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు. గోరంట్ల బుచ్చయ్య జివ్వుమనిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు 4 సీట్లను మాత్రమే గెలిచింది. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఘన విజయాన్ని సాధించారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ బుచ్చయ్య చౌదరి చేతుల్లో రాజమండ్రి రూరల్లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లోనూ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి విజయం నమోదైంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి ఆయన గెలుపొందారు. 19 నియోజకవర్గాల్లో కూడా కూటమి విజయం దిశగా వెళ్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయం నమోదైంది, అనౌన్స్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణపై గెలిచారు. మంత్రి బుచ్చయ్య చౌదరిపై ఓడిపోయారు. సో అక్కడ పరిస్థితి ఏంటి? రోహిత్, మనం మొదటగా చూస్తాం మన ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో రాజమండ్రి రూరల్లో 1000 ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అదే మాదిరిగా మొదటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విజయాన్ని అయితే బుచ్చయ్య చౌదరి అందుకున్నారని చెప్పాలి. 65,000 మెజార్టీతో చెల్లిపోయిన వేణుగోపాలపై మాజీ మెజార్టీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎటువంటి లీడింగ్ కూడా తగ్గలేదు బుచ్చయ్య చౌదరికి. పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఇక్కడ కౌంటింగ్ ఈ యొక్క ఈవీఎంల ద్వారా కావచ్చు, మొత్తం అంతా కూడా మెజార్టీ వస్తున్నా ఉంది. మొత్తం ఆయన అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే మళ్ళీ ఇక్కడ విజయాన్ని అయితే చేకూర్చుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అక్కడ చెల్లిపోయిన వేణుగోపాల్ మంత్రి ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ రావడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ ఇప్పుడంతా కూడా పోటీ అక్కడ వారావారీ పోటీ ఉంటుంది. బీసీలు ఎక్కువగా ఉంటారు. బుచ్చయ్య చౌదరికి ఈసారి విజయం ఉండదని చెప్పేసి రకరకాలుగా అన్న మాటలకైతే కొట్టి పారేశారు. బుచ్చయ్య చౌదరి అయితే ఇప్పుడు విజయం సాధించబడుతుంది. మన ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ లో కూడా బుచ్చయ్య చౌదరి మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారని ఆర్టీవీ స్టడీలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా 65 రైట్. విశాఖపట్నం రిషికొండ దగ్గర ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రిషికొండను బోడికొండ చేసింది వైసీపీ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికుల దగ్గర నుంచి విశాఖ వాసులు కూడా రిషికొండతో విశాఖకు చాలా అనుబంధం ఉంటుంది. అలాంటి రిషికొండను బోడికొండగా మార్చారు అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు రిషికొండ దగ్గర వైసీపీ నిర్మించిన భవనాల దగ్గర టీడీపీ జెండాలు ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. రిషికొండ విశాఖకు మణిహారంగా కనిపిస్తుంది. అందమైన కొండ, చాలా పచ్చదనంతో కనిపిస్తుంది. కానీ ఆ కొండను బోడి కొండగా మార్చింది వైసీపీ అంటూ వైసీపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి రిషికొండపై నిర్మాణాలు చేస్తున్నప్పుడు వద్దు 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 అంటూ వచ్చారు. కానీ వైసీపీ మాత్రం విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చి తీరుతామంటూ రిషికొండపై నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు రిషికొండను టీడీపీ ఆక్రమించుకొని విజయకేతన జెండాను అక్కడ ఎగరవేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రిషికొండ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మనం గతంలో కూడా చూసాం. రిషికొండ వైపు పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ గారి నేతలను, జనసేన నాయకులను ఎవరిని కూడా రిషికొండ వైపు కనీసం ఆ రోజు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు రిషికొండపై టీడీపీ నేతలు మేము విజయాన్ని సాధించాము, ప్రజలు మాకు విజయాన్ని కట్టబెట్టారు, ఇది ప్రజా విజయం